ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి మేమైతే కనుక ఇప్పుడే గోకర్ణ నుండి డైరెక్ట్ ఉడిపికి వచ్చాము. అబ్బా స్వామి, ఇక్కడైతే వేడి చాలా ఎక్కువ ఉంది స్వామి. అసలుకి చెమట్లు కారిపోతా స్నానం చేసేదానికి ప్లేస్ లేక చాలా ఇబ్బంది పడిపోయాము. డైరెక్ట్ గుడి ముందర బస్సు అయితే అక్కడ దిగేసాము. గుడికి ఎంట్రన్స్ అయిపోయాము. ఇక్కడ మేము ఉడికి ఎక్కువ ఉంది ఇక్కడ దర్శనం అని చెప్పేసి డైరెక్ట్ బయలుదేరిపోయాము. బస్సు దిగేసి వెళ్ళిపోతున్నాము. ఇది గుడి స్టార్టింగ్లో స్వామి. దర్శనం చేసుకొని నెక్స్ట్ ధర్మస్థలం వెళ్ళేసి ఫాస్ట్గా యాత్ర ఫినిష్ చేయాలని చెప్పేసి వచ్చేసాము. ఇదే స్వామి క్యూ దర్శనం చేసుకునే దానికి ఎంటర్ అయిపోయాము. ఉడిపి ఎంటర్ అయ్యాము స్వామి. ఇక్కడ ఇప్పుడే మా స్వాములందరూ ఒకేసారి వెళ్తాము. ఇది లోపల మన ద్వారం లోపల మనమైతే కనుక ఇప్పుడు క్యూలో ఉన్నాము. ఇక్కడ ఏం చెప్పారంటే స్వాములు, ప్రజెంట్ 1 అవర్ బ్రేక్ ఉంది, అందుకే తినేసి వెళ్ళండి అని చెప్పారు. మేము లైట్కి వచ్చేసి వేరే దారి చూసుకొని తినేదానికి ఇక్కడైతే వచ్చేసాము. ఇక్కడైతే ఎంతమంది స్వామి, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. చూడండి, ఇక్కడ నేనైతే మా గురుస్వామి పక్కన కూర్చున్నాను. నిజంగా నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంత పెద్ద గొప్ప అన్నదానం మాకు లభించినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మా స్వామి అయితే దిక్కులు చూస్తున్నాడు. చూడండి, ఫస్ట్ పాయసం పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది పాయసము. ఇంకా తర్వాత అక్కడి నుంచి మనకైతే రైస్ పెడతా వస్తున్నారు. ఇక్కడ సిస్టమ్ చూడండి, ఎక్కడైనా కానీ అందరూ పైన కూర్చోబెడతారు టేబుల్ మీద, కానీ ఇక్కడ చూడండి కింద కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే అందరూ ఎంత డబ్బున్నా అందరూ సమానమే అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు మీరు, కొంతమంది కింద తింటున్నారు భూమి మీద, ఎందుకంటే వాళ్ళకి అది మొక్కుబడి అంట, అందుకే కింద తింటున్నారు. ఫస్ట్ రైసు రసం వేశారు, చాలా అంటే చాలా బాగుంది. అది సాంబారు రైసు. తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ పెట్టించుకున్నాను, ఎందుకంటే అంత బాగుంది. ఫైనల్లీ అయిపోయింది. ఇంకా అక్కడ ప్లేట్లు కడిగేసి వెళ్దామని చెప్పేసి వచ్చేసాము. మా తర్వాత అందరూ స్కూల్ పిల్లలే స్వామి, అందరూ చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు. అక్కడ చూడండి ఇంకా వెయిటింగ్ ఎంతమంది ఉన్నారో. మేము వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేదానికి చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. మా స్వామి చెప్తాడు, ఇప్పుడే మేము తినేసాము వెళ్తున్నాము, ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి మా స్వామి అయితే చెప్తున్నాడు. ఫైనల్లీ పూర్తి అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి అయితే వచ్చేసాము. దర్శనానికి అయితే క్యూలో వచ్చేసాము. చూడండి ఉడిపికి, అదే గుడి సెంటర్లో ఉంటుంది. ఇక్కడ మా స్వామికి అయితే చాలా ఉడుకు పెడతా ఉంది. స్వామి వైద్యానికి అబ్బా నేను ఉండలేను, స్వామి చరణం అంటున్నాడు. నేను వస్తా, వీడియోలు నన్ను చూపి అంటున్నాడు మా తమ్ముడు స్వామి. ఇదే స్వామి ఉడిపి శ్రీకృష్ణుడు. ఇక్కడైతే కనుక ఇదే ఫ్రెండ్, ఇదే కృష్ణుడు అయితే కనుక లోపల జైల్లో అయితే ఉన్నట్టున్నారు. ఇక్కడ ఇప్పుడే దర్శనం అయిపోయింది స్వామి, బయటకి అయితే వచ్చి